ఇక ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక ఆయన చాలా గొప్పగా చెప్పిండప్పుడు ఎట్లా చేస్తారా మీరంటే ఆయన చెప్పింది అది కూడా వినండి. కాబట్టి మేము ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 times మీ ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీగా ఉన్నాను మేము చెప్తామా? 100 days చూస్తున్నామే అయిపోతాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ పోతున్నాయా? గృహలక్ష్మి స్టార్ట్ అయిందా? కర్ణాటకలో మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అవుతుందా? గృహలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. అక్కడ రైస్ షార్టేజ్ ఉండి బయట స్టేట్లో కొని ఇచ్చే వరకు ఒక్క స్కీమ్ లేట్ అయింది. అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మా దగ్గర అన్ని ఉన్నాయి కదా, ఇన్కమ్ పెరుగుతుంది. బతుకునిచ్చే తెలంగాణ ప్రతి ఒక్కరికి 5 లక్షలు సొంత ప్లేస్ ఉంటేనేమో 5 లక్షలు, లేకుంటే ప్లేస్ ప్లస్ 5 లక్షలు ఫస్ట్ 100 days లోనే అలాట్ చేస్తాం. ఇవంతా కలిసి బడ్జెట్ ఎంత తెలుసా? ఆయన 10 లక్షలు ఇచ్చే దళిత బంధు వాళ్ళ నాయకులకు దోషి పెడుతుంది బీసీ బంధు. అవన్నీ పెడితే ఈ స్కీమ్స్ అన్నీ అయిపోతాయి. స్కీమ్స్ అన్నీ అయిపోతాయి. 10 లక్షలు ఇచ్చే దళిత బంధు బంద్ చేయాలి, బీసీ బంధు బంద్ చేయాలి. 100 రోజుల లోపలనే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం, ప్లాట్ కూడా లేకపోతే ప్లాట్ ఇస్తాం, మీదికి 5 లక్షలు ఇస్తాం, 100 రోజుల లోపలనే ఇస్తాం. ఇవన్నీ వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, సరే ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు నోరు ఎట్లా ఉంటే అట్లా నారికి ఎంత వస్తే నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడినారు. కానీ ఇవాళ